ప్రార్థన అంటే మనందరికీ తెలుసు కదా. ఏంటి ప్రార్థన అంటే ఏంటమ్మా? ఇంకా అడుగుట కదా. ప్రార్థన అంటే అడగడం. అది మనుషులు కానీ దేవుని కానీ అడగడము, ప్రాధేయపడము, కోరుకోవడము, వేడుకోవడము, ఇలా రకరకాలుగా అర్థాలు ఇస్తూ ఉంటుంది. మనందరూ ప్రార్థనాపరులమే, మనందరము అంతే కదా. మనందరం కూడా ప్రార్థించేవారమే. సర్వసాధారణంగా ప్రార్థనలు 3 రకాలుగా మనం ఇచ్చుతాం కదా. ఒకటి వ్యక్తిగతమైన ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సామాజిక ప్రార్థన లేక సంఘ ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అంటే ఏంటి? నీ అవసరతల కొరకు, నీ కలిగిన సమస్యల కొరకు దేవుని దగ్గర ప్రార్థించటం, అంతేగా. వ్యక్తిగత ప్రార్థన 10 మందికి తెలియవలసిన పనిలే. వ్యక్తిగతంగా చేసే ప్రార్థన ఇక్కడ చేస్తే ఆ ఊరు చివరి వాళ్ళు కనపడాల్సిన పనిలే. ఎవరు కనబడాలి? దేవునికి మాత్రమే వినబడాలా. నీకు దేవునికి మధ్య సంభాషణ ఉండాలా. నువ్వు వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన ఎప్పుడు కూడా అలాగే ఉండాలా. అంతేగాని మనం వ్యక్తిగతంగా చేసే ప్రార్థన అందరికీ వినబడాలని, అందరికీ తెలియాలని మాత్రం చేయకూడదు. అది వేషధారణతో కూడిన ప్రార్థన అన్నాడు యేసయ్య. నీ వ్యక్తిగత ప్రార్థన ఎలాగ ఉండాలి అని అంటే, రహస్యమందున్న నీ తండ్రి వినబడు విధముగానే నీ ప్రార్థన ఉండాలా. నీ సమస్యలన్నీ అందరికి తెలియవలసిన పనిలా. ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. తీర్చేది ఆయనే. యేసయ్య కొండ మీద ప్రసంగంలో అదే చెప్తాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను సంతలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా మీరైతే అలాగుండొద్దు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు లోపలోనికి పోయి గడిపెట్టుకొని నీ తండ్రి వినబడులాగున రహస్యమందున్న నీకు తండ్రికి వినబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. రెండవది కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన అంటే ఏంటి? ఏమ్మా, కుటుంబ ప్రార్థన అంటే ఏంటమ్మా? పాదిరి గారు పిలిచిపెట్టేది క్రోధ? మరేంటిది ఇది? అంతా అంటే ఏమ్మా? కుటుంబం అంతా అంటే ఎవరెవరు? భార్య, భర్త, పిల్లలు, ఇంకా పెద్దోళ్ళు. అవునా? ఈ అనుభవం ఉందా మనకి? పూర్వం మన పితరులు ఏం చేసేవారు తెలుసా? భోజనానికి ముందే పిల్లలను కూర్చోబెట్టి ప్రార్థనా కూడికని ఏర్పాటు చేసుకునేవారు. కుటుంబం కలిసి ప్రతి ఒక్కరూ ప్రార్థించవలసింది, పిల్లలతో సహా. ప్రార్థించనంటే కుదరదు. ఇంకా ప్రార్థించనంటే కుదరదండి. ప్రార్థించాలంతే. అంతా అయిన తర్వాత భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదండి. రేపు ప్రార్థన చేసుకుందాం రారా అన్నాం అనుకోండి పిల్లల్ని, మీరు చేసుకో మేము చేసుకుంటాం. అయ్యా కూర్చో ప్రార్థన చేసుకుందాం అని అనుకో, నువ్వు చేసుకోమా నేను చేసుకుంటానులే.
ఎంతమంది తమ బిడ్డలను, తన భర్తను కూర్చోబెట్టి, తన భార్యను కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నారు? లేదండి. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును మీరు ఎవరినైనా సేవించుకోండి. నిజమేనండి, ఇది వాస్తవం. కుటుంబ ప్రార్థన కుటుంబంలో ఎంత నెమ్మదినిస్తుందో, ఎంత సమాధానం ఇస్తుందో, కుటుంబంలో ఎంత ఆనందాన్ని కలగజేస్తుందో అన్నది అది అనుభవించిన వారికి తెలుస్తుంది. అందుకని చెప్పగలిగాడు ఆ మాట యెహోషువ. యెహోషువ చెప్పాడు అంటే కారణం అదే. మరి ఈ దినాన మనకు నెమ్మది లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు అనంటే కారణం ఏమిటి అమ్మా? ఈ కుటుంబ ప్రార్థన లేకపోవడమే. ఒక దినాన్న బిడ్డలను తీసుకుని వచ్చారండి తల్లిదండ్రులు యేసయ్య వద్దకు. ఎందుకు తెలుసా? నీ బిడ్డలు ఇక్కడ ఎందుకు రాలేకపోతున్నారు, తీసుకురాలేకపోతున్నావు నువ్వు అని అంటే, నీ బిడ్డలు దీవెన అవసరంలా, దీవెన అవసరం. నీ బిడ్డలకి లోకంలో బ్రతికితే చాలు, దేవుని దీవెన కావాల్సిన అవసరంలా. ఆ బిడ్డలు ఎత్తుకొని కౌగిలించి వారి తలల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడండి దేవుడు. ఏది కుటుంబాలతో ఎంతమంది వచ్చాం మనం? బిడ్డలు తీసుకుని ఎంతమంది వచ్చాం? భర్తలు తీసుకుని ఎంతమంది వచ్చాం? ఏది కుటుంబ సమేత ప్రార్థన? ఏది? యోబు తన బిడ్డల కొరకు ఉదయమే లేచి వారిని లెగ్గొట్టి వారిని కూర్చోబెట్టి ఒక్కొక్కరి నిమిత్తం బలులు అర్పించి ప్రార్థన చేశాడండి. వాళ్ళందరూ ప్రార్థనలో పాల్గొన్నారు. ఏది నీ బిడ్డలు? ఏది నీ కుటుంబం? ఇంకెక్కడ దీవెన వస్తుంది నీకు? ఎక్కడ నీ సమాధానం ఉంటుంది? ఎక్కడ నెమ్మది ఉంటుంది మీ కుటుంబాల్లో? ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం. కుటుంబ ప్రార్థన అసలు మరుగైపోయింది. ఎవ్వరు కూడా ఆ పని చేయలేకపోతున్నా. కనీసం నిద్రపోయే ముందైనా సరే బిడ్డలను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసి నిద్రపోదామన్న ఆ జ్ఞానం కూడా లేదండి. ఎందుకనంటే మన టీవీ చూస్తూ ఉంటాం, వాడు ఇంతలో నిద్రపోతూనే ఉంటారు. ఇంకెక్కడ ప్రార్థన జరిగే తంతే కదా ఇది. జాగ్రత్త సుమా. నీ కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, సమాధానం ఉండాలంటే, సంతోషము దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము నీ కుటుంబం మీదకి రావాలంటే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడవది సంఘ ప్రార్థన. చాలా విచిత్రం ఏమిటనంటే సంఘ ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థన వచ్చేస్తుంది. ఉపవాస కూడికి పెట్టుకున్నామండి ఒక ఇంటికాడ, ఉపవాస కూడికి పెట్టుకున్నారు. ఆ కుటుంబం గురించి చేయము, ఇంకా ఇక్కడ నేను అక్కడ కూడా నీ సోదే, నీ గురించే అక్కడ కూడా. ఎందుకోసం ఆ ప్రార్థన కూడికనంటే ఆ కుటుంబాన్ని గురించి పెట్టుకున్నారు కాబట్టి ఆ కుటుంబం గురించి చేయాలా, సమాజం గురించి చేయాలా, సంఘం గురించి చేయాలా, ఇతరుల గురించి చేయాలా. కానీ అక్కడ అది లేదండి, అక్కడ అది లేదు. అక్కడ కూడా మనమే, మన గురించే. కాబట్టి బహిరంగ ప్రార్థనలో నీ వ్యక్తిగత ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నీ కుటుంబం గురించి ఎక్కడ ఉండకూడదు. ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చావో వారి గురించి, సమాజం గురించి, సంఘము గురించి మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి. మీరు సుఖంగా బ్రతకాలి అని అంటే కదా చెప్తాడు కదా, మీరు సుఖంగా బ్రతుకు నిమిత్తము అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు అండి. అది
ఇదండి వ్యత్యాసం. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన అనేది, సామాజిక ప్రార్థన అనేది ఉన్న వ్యత్యాసం తెలియదు, మనకు తెలుస్తులేదు. ఎక్కడే ప్రార్థన చేయాలో, ఏ విధంగా చేయాలన్నది అర్థం కావటంలా. అయితే ప్రార్థనలో కొన్ని అంశాలు ఉంటాయండి. ప్రార్థన ఎలా పడితే అలా చేయడానికి లేదు. ముందు నీలో యథార్థత ఉండాల. ఏముండాలండి? లేకపోతే ఎండ అయినా నీలో యథార్థత అనేది లేకపోతే కనుక నీ ప్రార్థన ఆయన ఆలకించడు ఖచ్చితంగా. నీలో అరమరికలుండి, కుళ్ళు కుశుద్ధముండి, ద్వేషముండి, అసూయుండి, కక్షలుండి, కోపం ఉండి, క్రోధం ఉండి, ఇవన్నీ నీలో పెట్టుకుని ప్రార్థన చేస్తే గనక ఎంటలేదంటే ఎక్కడి నుంచి వింటాడైనా? విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండానట్లు నా హస్తములు కురచ కాలేదు, మీకు నాకు మధ్య ఇవన్నీ ఉన్నాయండి. ఇంకెక్కడికి వెళ్తుంది? గోడ కట్టేసావు నువ్వు వెళ్ళకుండా, ఇంకెక్కడికి వెళ్తుందండి నీ ప్రార్థన? ఆయన ఎక్కడికి చేరుతుంది? యథార్థత ఉండాలి. హిజ్కియాలాగా లేనిపోని అన్నీ ఆ ప్రార్థనలో పెట్టలా. ఒకటే అడిగాడు, నేను ఎంత యథార్థంగా ఉన్నాను, ఎంత నీతిగా ఉన్నాను నీకు తెలుసు. నీ కృప ద్వారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదే ఆయన మాట్లాడింది. అవునా లేదా అండి? అదే మాట్లాడాడు. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా వచ్చి మరణమవుతున్నావు, చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని, ఆ యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో, కృపతో నన్ను జ్ఞాపకము. ఏమన్నాడండి? కృపతో జ్ఞాపకం చేసుకో. ఎంత యథార్థత ఉందండి అందులో. అరమరికలు లేవు, ఉన్నాయా? దాపరికాలు లేవు. తాను ఏదైతే ప్రార్థన చేయాలనుకున్నాడో యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడండి. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. యథార్థత ఉండాలండి ప్రార్థించేటప్పుడు. రెండవది, నీ అవసరత మాత్రమే అందులో కనిపించాలా. లేనిపోని అన్నీ కనిపించకూడదు అందులో. అవునా? నీకు ఏది అవసరమో అదే కనిపించాలా. కానీ మనం అలా కాదు, ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్లో పడుతుంది అడ్డి. కాదండి. దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు సొలొమోను ఏది అడిగాడు? అతనికి అవసరం, అది అవసరమే. అది ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. రాజులు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడిగక న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. అడిగే దానిలో న్యాయబద్ధంగా ఉండాల. నువ్వు అడిగే ఆ ప్రార్థన ఎలా ఉండాలి? అడిగే అక్కర కూడా, కోరిక కూడా ఎలా ఉండాలండి?
జబదేవి కుమారుల తల్లి సొలొమీలాగా ఉండకూడదు. అవునా? అడగవలసిన కోరికేనా? అది న్యాయబద్ధమైన కోరికేనా? ఏమ్మా, న్యాయబద్ధమైన కోరికేనా? ఏంటి ఆ కోరిక? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నా కుమారులు, నీ తమ్ముళ్ళిద్దరిని, యాకోబుని యాహాన్ని కుడి చేతి వైపున ఎడం చేతి వైపున కూర్చోబెట్టుకు. ఇదే న్యాయమా? న్యాయబద్ధమైన కోరిక అనేది? అప్పుడు నువ్వేం అడుగుతున్నావు? నీకేమన్నా తెలుసా అని అడిగాడు ఆయన. అది నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉన్నాను. కాబట్టి మనం అడిగేది కూడా ఎలాగ ఉండాలంటే న్యాయబద్ధంగా ఉండాలి. అన్యాయంగా స్వార్థంతో మనం ఏది అడగకూడదు. అయితే ప్రార్థన చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయా లేవా? ప్రతిదానికి ఒక నియమము, నిబద్ధత అనేది తప్పనిసరిగా ఉంటుంది. యేసయ్య చెప్పాడు వాళ్ళు చదవబడిన లేఖన భాగంలో, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సాధ్యం. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నేనేదైతే అడుగుతున్నానో అది నాకు దొరికిందని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఉందా? మనకంతా అనుమానమే. అవుతుందా? జరుగుతుందా? ఇదే, ఇంకెక్కడ అవదది, ఇంకా అవదండి. నువ్వు అనుమానంతో అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే కనుక అది జరగదు. విశ్వాసంతో నువ్వు అడిగితే కనుక అక్కడ అంటున్నాడు, ఎంత విశ్వాసము? ఆవగింజంత విశ్వాసము నీకున్న ఎడల ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుంది. అంతేనండి. పడుతుందా లేదా? ఆ నమ్మకం ఉందా మీకు? ఏమ్మా, సముద్రంలో కొండ పడతావేంటి? పర్వతం పడుతుందని ఖచ్చితంగా. ఇది కూడా లేదని అర్థం అనమాట. ఇక్కడ శిష్యులు ఎందుకు కార్యం చేయలేకపోయారు? అక్కడికి వచ్చినటువంటి వ్యక్తిని ఎందుకు బాగు చేయలేకపోయారనంటే, విశ్వాసం లేని తరం వారులారని ఇక్కడ మాట్లాడుతాను. ఇంకో చోట అయితే ఏమంటే విశ్వాసం లేని మూర్ఖ తరం వారులని గద్దిస్తాడు వాళ్ళని. అంటే ప్రార్థన చేస్తున్నాం కానీ మనలో నమ్మకం లేదు. నమ్మిక మాత్రము ఉంచుమన్నాడు. అందుకని నువ్వు గొప్ప కార్యాలు చూస్తా. నమ్మిక మాత్రం ఉంచుము, నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తావని ఖచ్చితంగా చెప్పాడండి ఆయన. కాబట్టి ప్రార్థనలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే, నీలో మొదట నమ్మకం అనేది కుదరాలి. ఇది నేను పొందుకున్నాను, దేవుడు నాకు తప్పనిసరిగా ఇస్తాడు, ఇది నాకు దయచేస్తాడని ఖచ్చితమైన నమ్మకత్వం అనేది ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. రెండవది పట్టుదల కదా, సహనం. ఇది చాలా తక్కువ మనకి. 2వ రోజు చేయాలి, 3వ రోజు చేయాలి, 4 రోజులు చేయాలి, 4వ రోజుకి ఇవ్వకపోతే ఎందుకులే, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఏముంది ఇక అంతే, ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఇక యథా ప్రకారంగా మన జీవితాలు కొనసాగిస్తూనే ఉంటాం. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? అబ్రహాంకి 25 సంవత్సరాలకి ఇచ్చాడు. 8 సంవత్సరాలు నిరీక్షించాడు, 25 సంవత్సరాలు నిరీక్షించాడు. ఖచ్చితంగా ఏముండాలనంటే పట్టుదల విడవకూడదండి. ఇచ్చేంత వరకు కూడా పట్టుదలతో ప్రార్థన చేయగలిగి ఉండాలి. యాకోబులాగా. యాకోబు కూడా అంతే కదా. యొబ్బేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడినప్పుడు, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను, అప్పటికే తొడగూటి వెసలిపోయింది. ఎంతో నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, అయినప్పటికీ నువ్వు కూడా విడిచిపెట్టలేదండి. పట్టుదలతో అడుగుతున్నాడు, నువ్వు దీవిస్తేనే కానీ
నేను నిన్ను విడిచిపెట్టను. ఎంతమంది అంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు జరగట్లేదు మన జీవితాల్లో కార్యాలు అంటే అదేనండి. దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు ఖచ్చితంగా. దేవుడు తగిన కాలమందు మన ప్రార్థన వింటాడు ఖచ్చితంగా. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు అంతే. ఆయన నీవు విశ్వాసము సడలిపోక పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి. మూడవది, అన్నిటికీ మించి నీకు విశ్వాసం ఉంది, పట్టుదల ఉంది, కానీ తగ్గింపు లేకపోతే ఇప్పుడు వరకు చేసిన ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరే. గర్వంతో ప్రార్థన చేసావు అనుకోండి, ఆ పరిసేడు పరిస్థితి. అహంకారులను ఏం చేస్తాడండి? నేలకు త్రొక్కి వేస్తాడండి. దీనులను పైకి. ఎవరు క్షమించబడి వెళ్ళారు? పరిసేయుడా, సుంకరా? సుంకరి. దేవా, నేను ఆకాశముకైనను కనులెత్తుటకైనను ధైర్యము చాలనటువంటి సుంకరి. దేవా, నేను పాపిని, నన్ను కరుణించుమని ప్రార్థన చేయగా కరుణించబడ్డాడు, క్షమించబడ్డాడు, దీవించబడ్డాడు. అది ఉండాలండి. ప్రార్థన చేసే నీలో యేసయ్యే తగ్గించుకున్నాడండి. మరి నీవు నేను నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరటం లేదనంటే నువ్వు ఎలాగుందంటే నీ హృదయం అహంకారంతో నింపబడ్డది, గర్వంతో నింపబడ్డది. కాబట్టి నీ ప్రార్థన దేవుడు వింటలా. పట్టుదలతో ప్రార్థించిన, విశ్వాసంతో ప్రార్థించిన నీలో తగ్గింపు లేకపోతే కనుక అది శూన్యము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు విశ్వాసంతో పట్టుదలతో తగ్గింపు జీవితంతో కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే కనుక విశ్వమంతా నీకు వీలు పడుతుంది. ఈ ప్రపంచమే నీకు దాసోహం అవుతుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నీకు దాసోహం అవుతుందటండి. విశ్వాసముతో వేడేడి వారికి విశ్వమంతయును వీపడును. శాశ్వత రాజ్యాధీశ్వరుడా జోడు శాశ్వత మగుని శాసనమేచ్చును. విశ్వాసముతో వేడేడి వారికి విశ్వమంతయును వీల్పడును. ఈ ప్రపంచమే వీలు పడుతుంది. ఏది కూడా నువ్వు ప్రార్థిస్తే కనుక ఇలాగా ప్రతిదీ నీకు లోబడుతుంది. ఈ సృష్టి నీ మాట వింటుందటండి. యెహోషువ ప్రార్థన చేయలేదా? మనలాంటి మనుషుడు యెహోషువ కూడా, ఏలియా కూడా, భక్తులైన వారందరూ కూడా మనలాంటి మనుషులే. వాళ్ళేం గొప్పలేం కాదు. సూర్యుడా, నీ గిబియోనులో ఆగిపో అంటే ఆగిపోయాడండి. ఎక్కడ ఆగిపోమన్నాడు? గిబియోనులో ఆగు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వెలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేయగా, సూర్యుడా గిబియోనులో నిలిచిపో, చంద్రుడా అయ్యాలో లోయలోను నిలిచిపో. అంతేనండి. నిలిచిపోయాడా? జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగేను. చాలండి. సూర్యచంద్రాదులను దిగ్బంధము చేయగలిగినటువంటి శక్తి దేనిలో ఉన్నదంటే ప్రార్థనలో ఉన్నదనే విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నా. మరి ఏలియా కదండి, వాళ్ళు చదవబడిన పాత నిబంధన పత్రిక పాఠ్య భాగములు మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థన చేస్తే
3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయిందంటే ఎంత గొప్ప సంగతి. ది పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనలో ఉన్న శక్తి అది. ఈ సృష్టిని శాసించగల శక్తి దేనిలో ఉందంటే ప్రార్థనలో ఉంది. అది క్రైస్తవుని ప్రథమ ఆయుధం. నీకేదైనా కావాలన్నా, నీ అవసరత తీర్చబడాలన్నా నువ్వు చేయవలసింది ఏమిటనంటే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి, అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి చెప్పండి. మన యథార్థతతో మన అవసరతను న్యాయబద్ధంగా దేవుని సన్నిధానములో నమ్మకముగా పట్టుదలతో నిన్ను నువ్వు తగ్గించుకుని నువ్వు ప్రార్థించగలిగినప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నీకు లోబడుతుంది. నువ్వు అనుకున్న సాధించుకోగలుగుతావు. నీకు శాంతి, సమాధానము, నెమ్మది నీ కుటుంబంలో ఉంటుంది. నీ బిడ్డలు అభివృద్ధి చెందుతారు. నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అలా కాకుండా ఏదో చేయాలి కదా చేస్తున్నాము అని అంటే అది సరైనటువంటిది కాదు. ఆ ప్రార్థన దేవుడి అన్నటికీ వినడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఈ రీతిగా ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించే కృపకు పాత్రలు ఉన్నట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక.